నమస్తే అందరు ఎట్లున్నారు ఇలా మంచి ఉన్నారా నేనైతే మస్తున్నా చలో ఇలా మన అదర్ న్యూస్ లో మంచి మంచి గరం గరం ముచ్చట్లు అన్ని పట్టుకొచ్చిన మరి ఆలస్యం ఎందుకు హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి గమ్మత్ ఆలోచన చేసేలు గీ పొలగాళ్ళు ఎట్లొస్తాయిరా నాయన గిసొంటి ఐడియాలు సీఎం సార్ని ఎట్లా పడితే అట్లా తిడుతుందంట వైఎస్ షర్మిలక్క ఇక దానికి తగ్గట్టే సమాధానం ఇచ్చింది ఎంపీ కవితక్క చలాన్ల మీద డిస్కౌంట్ పెట్టిండ్రట పక్క రాష్ట్రం పోలీసులు మా దిక్కు పెడితే మంచిగా ఉండని అంటున్నారు ముచ్చటిన్న జనాలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుందట ఇక్కడ కనబడే మహిళ చూసిన వాళ్ళు ఒక్కరైనా నోరు తెరుస్తలేరు ఎందులా మంచి సైడ్ అరుచుకున్నది ఒక మూగజీవి ముచ్చట చూసైనా మనం మారాలని మనవి మీకు గీ ముచ్చట చెప్పే ముందు ఒక ముచ్చట యాద్ చేయాలి ఇక గది ఏంటంటే చిన్నప్పుడు గట్లనే ఇప్పుడు ఇక ఎప్పటికీ మనం ఏదైనా చూసినామనుకో కథం ఇక ఎప్పుడెప్పుడు ఏం చేయాలా ఎట్లా చేయాలనా తర్వాత దీని కథ ఏంది అని గిట్లా ఒకటేంకొకటి ఆలోచన షురు అయితేనే ఉంటాయి ఇక గట్లనే ఇక్కడ కూడా ఒక గమ్మత్తు ముచ్చట అయింది ఆలోచన చేయకుండా అసలు ముచ్చట చూద్దాం పారి హబ్బర దెబ్బ తమ్మి ఏమన్నా ఉపాయం చేసినావా హగో ఇక గిజ్జుడు ఎంత గమ్మత్తుగా చేసి అనుకున్నాడో ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మహబూబాద్ జిల్లా కే సముద్రం దగ్గర 4వ తరగతి చదువుకునే నవీన్ అనే పొలగాడికి కారు నడపాలని చాలా కోరిక బలంగా ఉన్నది అన్నట్టు కానీ పొలగాని పాప వెనుక తిరిగి చూస్తే డబ్బు లేదు గట్లనే కారు నడిపేంత ఐసు కూడా లేదు ఇక ఎట్లా ఏం కథ అని మస్తు సోచాయిస్తున్నాడు కానీ ఇక నేను ఎట్లా చేసినా కారు నడపాలని ఒక లక్ష్యాన్ని గట్టిగా పెట్టుకున్నాడు ఇక పొలగానికి ఏమనిపించిందేమో అయ్యో వెనుక తిరిగి చూస్తే పైసల్లో ముందడి చూస్తే ఇంత వయసు లేదు కానీ ఎట్లా చేశానని కారు నడుపుకోవాలని చెప్పేసి చాలా గమ్మత్తు ఆలోచన చేసిండు ఇక పొలగానికి ఆలోచన ఎట్లా వచ్చిందో ఏమో తెలియదు కానీ మొత్తానికి పొలగాని దగ్గర ఉన్న సైకిల్ కారు స్టీరింగ్ పెట్టి కథం రోజు సైకిల్ దొక్కుకుంటా కారు నడిపినట్టు నడుపుతున్నాను అన్నట్టు ఇక అట్లనే రోడ్డు పక్క పోంటే ఏమన్నా కార్లు పోతే కథం వాటి ఉరుకుడు తొక్కుకుంటా పోడు వాటికి పోటీగా కారు నడిపినట్టు నడుపుడు ఇక పొలగానికి జర సంబరం మామూలు లేదనుకోరాదుర్రి కానీ చూసినారులా వెనుక తిరిగి ఇంత పైస లేకపోయినా ముందట వయసు లేకపోయినా ఇక ఎట్లయినా ఆయన లక్ష్యం చేరుకోవాలనుకున్నాడు పొలగాడు అనుకున్నట్టే చేసిండు కానీ ఆలోచన మాత్రం చాలా మంచిగా వచ్చింది తమ్మి అని చాలా మందికి ఇట్లా గమ్మత్ పెడుతున్నారు కామెంట్లు నవీన్ మరియు నిశాంత్ అన్నదమ్ములు నిశాంత్ వాళ్ళ తమ్ముడి కోసం వాళ్ళ తమ్ముడిని కారులో తిప్పాలనే సదుద్దేశంతో కారులో తొలలేని ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ తమ్ముడిని కారులో తిప్పాలనే సదుద్దేశంతో తమ్ముడి మీద ప్రేమతోటి స్టీరింగ్ సైకిల్ను తయారు చేయడం చాలా అభినందనీయం చాలా కొత్తగా ఉంది ఆసక్తికరంగా ఉంది ఈ ఆలోచన వచ్చిన నిశాంత్ని మనస్ఫూర్తిగా మా కేసముద్రం మండల ప్రజలు కేసముద్రం టౌన్ ప్రజలు పూర్తిగా ఆశీర్వదిస్తున్నారు మీరు ఇలాంటి ఆలోచన వచ్చినందుకు బాబుకి బాగా సపోర్ట్ చేయాలనే ఆలోచన ఉంది నిశాంత్ ఇలాంటి ఏమన్నా తయారు చేయదలుచుకుంటే ఇంకేదైనా అవసరం ఉంటే కూడా మా దగ్గర దీంతో పాటుగా నువ్వు మంచిగా చదువుకోవాలి ఈ ఇంటికి ఈ గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ముచ్చటలు మీ అందరికి ఏం అర్థమైందో ఏమో తెలియదు కానీ లక్ష్యం ఉంటే గట్లనే మన దగ్గర పట్టుదల ఉంటే ఇంత ఆలోచన ఉంటే మాత్రం మనం ఏదైనా సాధించవచ్చు ఆగో నేను మన అదర్ న్యూస్ లో చాలా సార్లు ఓ ముచ్చట చెప్పిన యాదుకున్నదా మనం తెలిసి చేసినా గట్లనే తెలియక చేసినా తప్పు చేస్తే బరాబర్ ఒప్పుకోవాలి గంతేగాని గిట్ల రుబాబ్ మాటలు మాట్లాడద్దు జమానా అసలు ఎటు పోతున్నదో ఏమోరా నాయన
అవు మరి ఇగో ఇక్కడ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. ప్రభుత్వ ఆస్తులైనా గట్లనే రైళ్లు బస్సులు ఇగో గిసొంటి ఉంటాయి కదా, ఇక గిట్లా మనం జర ఎంత బాధ్యత ఉంటే అంత మంచిది. ఇక గట్ల కాకుండా ఇవి కూడా అంటే సర్కారు బండ్లు కూడా మాయ అంటే మాత్రం ఇగో ఆఖరికి ముచ్చట గిట్టుంటది. ఇగో ఇక్కడ కనబడకి పొల్లా ఇక వాళ్ళ సోపదిగా తోటి ముంబై అనే లోకల్ ట్రైన్లు ఎక్కింది అన్నట్టు. ఇక ఎక్కింది మంచిగానే ఇద్దరు కూర్చున్నారు. ఇక కూర్చున్న వాళ్ళు సప్పుడు చేయకుండా పొల్లా ముందట కాలు తీసి ముందట సీత పెట్టింది. అయ్యో గాడు ఒక పొలగాడు ఉండేసరికి ఏంది గట్ల పెట్టిన కూర్చోవద్దా అని అన్న పాపానికి ఏంది నాకెదురు తిరుగుతానవా మేము గిట్లని చేస్తాం, ఇగో మేము లాయర్లమని ఇక నోటికి ఎట్లొత్త అట్లా మాట్లాడింది అక్కడ ఉన్న పొల్ల. ఇక గిట్లా ఈ బుజ్జి రుబాబు మాటలు మాట్లాడేసరికి ఇక పక్కనున్న పొలగాడు ఊకుంటాడు. ఈ బుజ్జి గిట్లా రుబాబు మాటలు మాట్లాడంగానే ఎందుకు ఈ పొల గిట్లా చేస్తుందని ఎమ్మటే వీడియో గురించి సోషల్ మీడియాలో ఇచ్చిండు. ఇక ఇప్పుడు ఈ వీడియో మస్తు చక్కర కొడుతుంది. అయ్యో ఆడపిల్ల అని చెప్పి సప్పుడు చేయకు కూర్చోవాలి కానీ గిట్లా కాలు పెట్టి రుబాబు మాటలు మాట్లాడిందని మస్తు మంది గరం అవుతున్నారు సోషల్ మీడియాలో. Can you remove the leg, please? Oh, really? Yeah, I'm also there. You're a lawyer? Yeah. So, is this the way you are supposed to sit? Yeah, we can. Who are you? Is the way you're supposed to sit? Who are you? Is this the way you're talking to me? How am I talking to you? Who are you? I just asked you nicely. Is this the way you are supposed to sit? చూసినారుల జమాన్ ఎట్లున్నదో. ఒకప్పుడు మనం ఏమన్నా అంటే జరిగితే భయపడాలా అని ఆలోచన చేసేది, కానీ ఇప్పుడు ఆడోళ్ళే అన్ని చేస్తున్నారు. అయ్యో ఏమన్నా అందామంటే మళ్ళీ తప్పు మన మీదకే నెట్టేసేటట్టు ఉన్నారని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇగో ఇప్పుడు నేను ఒక ముచ్చట చెప్తా. ఇక ముచ్చట చెప్పే ఆఖరిలోనే మీకు అస్సలు ముచ్చట ఏందో సమజ్ కావాలి. ఇప్పుడు మనకు షాపింగ్ మాల్ డిస్కౌంట్ ఇస్తారు, గట్లనే బంగారం షాపులలో డిస్కౌంట్ ఇస్తారు, ఆఖరికి అప్పుడప్పుడు తినే దగ్గర కూడా ఇంత డిస్కౌంట్ ఇస్తారు. ముచ్చట అయిపోయింది కానీ ఇంట్లో అస్సలు ముచ్చట ఏందో సమజ్ అయిందా? ఏంది సమజ్ కాలేదా? అయితే ఈ వీడియో చూడురి. గిన్నిసార్లు డిస్కౌంట్ అనేసరికి పర్సన్ కాకుర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ట్రాఫిక్ చలాన్లు ఉంటాయి కదా, ట్రాఫిక్ చలాన్లు కట్టేందుకు కర్ణాటక అనే ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక ఫిబ్రవరి 11 దాకా చలాన్లు కట్టేయాలన్నట్టు. కట్టిన వాళ్ళకి ఇక 50% దాకా డిస్కౌంట్ తగ్గిస్తారని చెప్పుకుంటూ వచ్చిళ్ళు. గిదేంది గమ్మత్తుకున్నది, మా దగ్గర ఏమో చలాన్ వేస్తున్నారు పైసలు గుంజుతున్నారు, కానీ గిడిదిక్కేంది మళ్ళీ 50% డిస్కౌంట్ పెట్టుడేందని పర్సన్ కాకుర్రి. గీడ కూడా ఇంత ముచ్చట ఉన్నది. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే బెంగళూరు అనే దగ్గర 2 కోట్ల పైగానే ట్రాఫిక్ సంబంధించి కేసులు ఉన్నాయట. ఇక లేదంటే దగ్గర దాదాపు 500 కోట్ల దాకా పైసలు రావాల్సినవి ఉన్నాయట. అందుకనే ఇక పోలీస్ సార్లకు ఏం చేయాలో తెలియక కనీసం ఇట్లా 50% డిస్కౌంట్ అయినా పెడితే ఆయన కడతారేమో అని చెప్పేసి ఆలోచన చేసి ఇట్లా పెట్టులు. మరి ఏంది దగ్గర చూసుకుంటే 80% మంది దాకా ఇంకా చలాన్ని కట్టనే లేదట. ఇక గాతిరి ఉండేసరికి అందుకే పోలీసులు గట్ల ఉపాయం చేసినట్టు ఉన్నారని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. కానీ సారు గడిదిక్కు కడతారో ఏమో తెలియదు, కానీ మా పట్నం దిక్కు పెడితే మాత్రం తప్పకుండా కనీసమైన కట్టేస్తారు అన్నట్టుగానే ఉన్నారు మా వాళ్ళు. కానీ ఏదేమైనా గట్ల చలాన్ లేపించుకున్నాడు ఎందుకు, అక్కడి పైసలు కట్టకుండా పోలీసులను తిప్పలు పెట్టాడు ఎందుకని అంటున్నారు ఇంకా కొంతమంది. ఆయన ఏందో ఏమో ఈ రాజకీయాలు అస్సలు సమజ్ కావు. ఇప్పటికిప్పుడే లోల్లీలు పెట్టుకుంటారు, ఇక అప్పటికప్పుడే కలిసిపోతారు. ఇలా మంచిగుంటారు, రేపేమో ఎమ్మటే గరం అవుతారు. ఇక ఇట్లా ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకున్నాడు, ఆయనకు మదలించుకున్నాడు. ఇక అప్పటికి లొల్లి తేల్వకపోతే మాటకు మాట. మాటకు మాట అనగానే నాకు ముచ్చట యాదకొచ్చింది. ఇక అదేంటంటే మొన్న షర్మిల నర్సంపేటలో పాదయాత్ర వెళ్తూ బయలుదేరే ముందు ఆమె చేసిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరులను సిగ్గుతో తలంచుకునే పరిస్థితి తీసుకొస్తా ఉంది. తను పాదయాత్ర చేసుకొని పొల్లుదండాలు పెట్టుకొని అవసరం అయితే చేతుల యాత్ర చేసుకొని ఏ యాత్ర చేసుకొని కానీ తండ్రి సమానుల కేసీఆర్ గారి మీద అడ్డగోలు ఏదో తెలివి ఉన్నట్టు ఏదో అతిక తెలుగు మాటలు ఇక్కడ ఉపేక్షించలేదు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు తరిమి కొడుతారు, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఏదున్నా కూడా మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నేను ఒక మహిళగా కూడా తనకి చెప్తా ఉన్నా. ఏదున్నా కూడా ఇంకొకసారి ఇటువంటి రిపీట్ అయితే మాత్రం తను ఏదైతే షూస్ గీజని చూపిస్తా ఉందో దాంతో కొట్టి వస్తుంది. ఇక ఇవాళ రేపు మనకు మంచి చేసేటోళ్ళని ఎమ్మటే మర్చిపోతాం, గట్లనే చెడు చేసేటోళ్ళని ఎమ్మడి పెట్టుకొని మరీ తిరుగుతాం. మరే జరింత ఆలోచన చేసి చూస్తే ఇప్పుడు ఈ జిందగీలో మనుషుల కంటే జర మూగ జీవుల నయం అనిపిస్తుంది. ఎందుకంటారా? అయితే ఈ వీడియో చూడురి.
ఇక మంచి చేసినా చెడు చేసినా మర్చిపోయే రోజులు ఇవి. హౌ ఇవాళ రేపు గట్లనే ఉన్నారు. కానీ అటు ఇటు జర ఆలోచన చేస్తే మనుషుల కన్నా జర మూగజీవాలేనే అనిపిస్తుంది. ఎందుకంటారు గిడ ముచ్చట చూడుర్రి. హగో ఇక్కడ మంచం మీద ఉరిగిన ముసలామెను చూడుర్రి. హగో ఏంది ముసలామె మీద కొండముచ్చున్నది ఏం కథ అని పర్సన్ కాకుర్రి. హవు గడ కనబడ్డ ముసలామె రోజుకి కొండముచ్చుకు రొట్టెలు అవి ఇవి తిననీకేసేదంట. ఇక 2 రోజుల సంది రొట్టెలు లేవు ముక్కలు లేవు ఏమి లేవు. కథం ఇక ఇట్లా ఎందుకైంది ఏం కథ అని కొండముచ్చులు వస్తానే పోతానే. అయ్యో ముసలామ కనపడతలేదని మస్తు పర్సన్ అయినాయి. కానీ ఇక ఇవాళ ఏదేమైనా ముసలామ ఏం చేస్తుందని ఆయనతో లోపలికి వచ్చి చూసేసరికి కథం ముసలామకి ఇట్లా మంచం మీద ఉరికింది. అయ్యో పాపం అని దగ్గరకు వచ్చి కౌగులించుకొని అయ్యో ఏంది ఎట్లున్నావని చేతులాడించుకుంటా తలనెమిరుకుంటున్నది కొండముచ్చు. ఇక పక్కనున్న ఒక ఆమె చూసి మూగజీవి మనసు అర్థం చేసుకొని ఎమ్మటే చేతులు ఎత్తి దండం పెట్టింది. చూసినారులా ఇవాళ రేపు మనిషికి ఏమన్నా అయితే మనిషి కూడా పలకరిస్తలేరు మందలిస్తలేరు. కానీ 2 రోజులు బూబా పెట్టినందుకు మటరని మూగజీవి వచ్చి చూడుర్రి అయ్యో పాపం అని ఎత్తదనలాడుతుందో. ఇక మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఎట్లున్నాయి ఇలా ఇయాటి మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపిండి పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడరి మన అమ్మ న్యూస్.